హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, సినీ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాద ఘటన అయితే చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. సినీ పరిశ్రమలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పి వెంకటేష్ కన్నుమూశారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్పి వెంకటేష్ కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు బుధవారం తమిళనాడులోని చెన్నైలో జరగనున్నాయి. 1971లో గిటారిస్టుగా సినీ రంగ ప్రవేశం చేసిన వెంకటేష్ ఆ తర్వాత సంగీత దర్శకుడిగా ఎదిగారు. మలయాళం, తమిళ్, హిందీ, బెంగాలీ భాషల్లో 250కి పైగా చిత్రాలకు సంగీతం అందించిన ఆయన ఫిల్మ్ఫేర్, కేరళ స్టేట్ అవార్డులను, అలాగే ఉత్తమ సంగీత దర్శకుడిగా అందుకున్నారు. ఆయన మరణవార్త తెలిసిన సినిమా ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తెలుగు, మలయాళం, తమిళ్, హిందీ, బెంగాలీ భాషల్లో 250కి పైగా చిత్రాలకు సంగీతం అందించి ప్రేక్షకులను అరలించారు వెంకటేష్. అంతేకాదు అనేక అవార్డులను కూడా అందుకున్నారు. ఎస్పి వెంకటేష్ మంగళవారం నాడు 70 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రేపు చెన్నైలోని ఎస్పి వెంకటేష్ అంత్యక్రియలు అయితే జరగనున్నాయి. గిటారిస్టుగా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన వెంకటేష్ ఆ తర్వాత సంగీత దర్శకుడిగా మారారు. 1975లో కన్నడ చిత్రాల్లో అసిస్టెంట్గా, మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు. ఇక 81లో తెలుగు చిత్రమైన ప్రేమ యుద్ధంతో సంగీత దర్శకుడిగా తొలి సినిమా చేశారు. ఈ సినిమాతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వెంకటేష్ ఎక్కువగా మలయాళ భాషల్లో సినిమాలు చేసి మెప్పించారు. రాజా వింటే మకన్, అప్పు, దౌత్యం, విలంబరం, మహాయానం, వ్యూహం ఇలాంటి ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన సంగీతం అందించారు. ఎస్పి వెంకటేష్ మరణవార్త తెలిసి సినీ ప్రముఖులందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తున్నారు.